దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాక్తో యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నారు. కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీ పాక్తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల్ని స్మరించుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాలు గురువారం ద్రాస్లో ప్రారంభమయ్యాయి. పాక్పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది. రజత్ జయంతి వర్ష్ పేరుతో ఈ సెలబ్రేషన్స్ ని నిర్వహిస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైనికుల నిబద్ధత, శౌర్యం, దేశభక్తి దేశాన్ని సురక్షితంగా ఉంచిందని ట్వీట్ చేశారు. వారి సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను చూసి ప్రజలు గర్వపడుతున్నారన్నారు. పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ వీర జవాన్లకు ద్రాస్లో నివాళులర్పించేందుకు స్మారక చిహ్నం దగ్గరికి వచ్చామన్నారు.
దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాక్తో యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నారు. కార్గిల్లో యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు ప్రధాని మోదీ. పాక్తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల్ని స్మరించుకున్నారు. మరోవైపు కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాలు గురువారం ద్రాస్లో ప్రారంభమయ్యాయి. పాక్పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది. రజత్ జయంతి వర్ష్ పేరుతో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైనికుల నిబద్ధత, శౌర్యం, దేశభక్తి దేశాన్ని సురక్షితంగా ఉంచిందని ట్వీట్ చేశారు. వారి సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల్ని చూసి ప్రజలు గర్వపడుతున్నారన్నారు పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్. వీర జవాన్లకు ద్రాస్లో నివాళులర్పించేందుకు స్మారక చిహ్నం దగ్గరికి వచ్చామన్నారు. దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాక్తో యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నారు. కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు ప్రధాని మోదీ. పాక్తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల్ని స్మరించుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాలు గురువారం ద్రాస్లో ప్రారంభమయ్యాయి. పాక్పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది. రజత్ జయంతి వర్ష్ పేరుతో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.